వస్తుంది వస్తుంది వచ్చి ఒక మంచి టాపిక్ తీసుకొస్తుంది అనమాట. టాపిక్ ఏంటి అంటే ఇది మాత్రం అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇది వీళ్ళకి అవ్వదు వాళ్ళకి అవ్వదు అని ఇదేం ఉండదు, ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది. ఖాళీగా కూర్చున్నాం మేము ఏంట్రా ఏం పని లేకుండా ఇలా డల్గా కూర్చున్నాం అని ఫీల్ అవ్వకుండా ఇది మాత్రం నేర్చుకుంటే డెఫినెట్లీ మీకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరే ఓన్గా చేసుకొని మీరే ఓన్గా మీ డ్రెస్సుల మీదకి వాటి మీదకి మీరే వేసుకోవచ్చు. ఏంటక్క అలా చెప్తున్నావు కానీ మెయిన్ మ్యాటర్ చెప్పవేంటంటే చెప్తాను, కంగారు పడకండి. మెయిన్ మ్యాటర్ ఏంటి అంటే ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం స్టార్ట్ చేశాను. నేనైతే ఒక 2 సెట్స్ చేసుకున్నాను, ఎందుకంటే కొంచెం వీడియో తీయడానికి కొంచెం లేట్ అయిపోయింది. సరే అని చెప్పేసి వీడియో తీయడానికి అని చెప్పేసి బ్యాంగిల్స్ అవన్నీ ఇంకా 3 పేర్స్కి నేను తర్వాత చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు వీడియో తీయడానికి ఖాళీ లేదు. నేను ఇవన్నీ ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. బ్యాంగిల్స్, థ్రెడ్, గమ్స్, ఇంకా స్టోన్స్ అన్నీ ఆన్లైన్ తీసుకున్నాను అనమాట. ఎవరికైనా కావాలితే లింక్ అని కామెంట్ చేయండి, డెఫినెట్లీ లింక్ పెడతాను. నేనైతే ఎందుకంటే మనం డబ్బులు బయట వేసేయడం కన్నా మనం ఓన్గా చేసుకుని ఆ ఫీలింగ్ వేరు కదా అని చెప్పేసి నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను. నాకు చాలా అంటే స్టిచ్చింగ్ వచ్చు. ప్రజెంట్ అయితే నేను పేపర్లతోటి చౌలీలే చేస్తాను. మళ్ళీ ఖాళీగా కూర్చున్నప్పుడు నేను బయటకు వెళ్ళి ఏదైనా వర్క్ చేయడానికి ట్రై చేయడానికి చూస్తాను. సరే బయటకు వెళ్ళడానికి కావట్లేదు కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇవైతే ఇంట్లో కూర్చొని మనకి ఒక 1 అవర్ అయినా కూర్చుంటే కన్ఫామ్ 3 బ్యాంగిల్స్ కన్ఫామ్ అయిపోతాయి. నేనైతే చేస్తాను, మీరు చేస్తారు లేదు కామెంట్ చేయండి. మీరు ట్రై చేసారు కూడా కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయడం నాకైతే చాలా ఫీలింగ్ బాగా అనిపించింది. మనం చేసుకున్న ఎలాగున్నా కానీ మనకు నచ్చేస్తాయి. నేను ఈ వీడియో చాలా లేట్గా పెడుతున్నాను, ఐఎమ్ వెరీ సారీ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే నాకు యూట్యూబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంది. 100%లో 25% ఉంది. ఎందుకంటే మనకి లైక్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు, ఏం రావట్లేదు అన్న కొంచెం డల్నెస్తో నేనైతే ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయట్లేదు. ఈసారి ఈ వీడియోకి ఎలాగొస్తాయో చూసేసి అప్పుడు నేను డెఫినెట్లీ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. నేనైతే మా ఆయన గారు అయితే చాలా బాగా మెచ్చుకున్నారు, సూపర్ సుధన్ మన టాలెంటెడ్ అనేసి. నేనైతే బ్యాంగిల్ అంటే ప్లాస్టిక్వి కొనుక్కోవాలి, ఎందుకంటే మనము పెంకివి కొనుక్కుంటే మనకి కింద పడినా పగిలిపోతాయి. ఇవైతే పగలవు, మనకి దారం కూడా వేస్ట్ అవ్వదన్నమాట. ఇలా ట్రై చేయండి. ట్రై చేస్తే ఓన్ హౌస్ వైఫ్కి డెఫినెట్లీ బాగా ఉపయోగపడుతుంది. మీరు సేల్స్ చేసుకోవాలంటే సేల్స్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే సేల్స్ చేయనండి, నార్మల్గా మనకి చేసుకోవడానికి చేసుకున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వెళ్తున్నారు కానీ చూస్తున్నారు కానీ లైక్ కూడా చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. అలా వెళ్తూ లైక్ కొట్టేసి వెళ్ళండి అబ్బా.